హాయ్ వెల్కమ్ టు రేషనగి అఫీషియల్. ఈరోజైతే మేము ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ట్రై చేస్తున్నాము. ఫస్ట్ అయితే పొటాటోస్ని ఇట్లా బాగా అయితే కట్ చేసుకున్నాము. కట్ చేసుకొని ఇట్లా బాయిల్ అయిన వాటర్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం బాయిల్ అవుతున్నట్టుగా మనకి చిన్న చిన్న బబుల్స్ కనపడగానే మనం కట్ చేసుకున్న పొటాటోస్ అనేది ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి పైకి మనకి ఇలాగా బాయిల్ అయినట్టు కనిపించిన వెంటనే మనం పక్కకైతే తీసేసుకోవాలి. ఎక్కువ బాయిల్ చేసుకోకూడదు, మెత్తగా అయిపోతుంది. పొటాటోస్ కదా ఈజీగానే బాయిల్ అయిపోతాయి. తర్వాత ఇలా పక్కకు తీసుకున్న తర్వాత మనం ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ ఉంటాయి కదా అవి ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇట్లా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని బాగా డీప్ ఫ్రై చేసుకోకుండా కొంచెం ఇట్లా లైట్గా కలర్ చేంజ్ అయినాయి అని అర్థం కాగానే మనమైతే పక్కకు తీసేసుకొని మళ్ళీ మనం ఆయిల్ అంతా మంచిగా హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత మనం దీన్ని మళ్ళీ సెకండ్ టైం అనేది ఈ పొటాటోస్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి మంచిగా మెత్తగా ఉంటుంది, లోపల క్రిస్పీనెస్ అనేది రాదు. ఎప్పుడైతే మనం పక్కకు తీసుకోకుండా అలానే ఉంచి దాంట్లోనే ఫ్రై చేస్తూ ఉంటే మనకి క్రిస్పీనెస్ లాగా వచ్చేసి పొటాటో చిప్స్ లాగా అయిపోతాయి. సో మనమైతే ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనమైతే ఇలా పక్కకు తీసేసుకోవాలి. సెకండ్ టైం వేసిన తర్వాత పక్కకు తీసుకున్న దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం. ఉప్పు ఎక్కువ వేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు వేసాం కాబట్టి. ఇలా కలిపేసుకొని మనం సర్వ్ చేసుకొని తినేయడమే. ఇంకా కొంచెం కావాలంటే సాస్ కూడా వేసుకొని తినచ్చు. మేమైతే సాస్ని వేసుకోలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.